కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న E20 పెట్రోల్ వాడకం వలన వచ్చే నష్టాలను ప్రజలకు వివరించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక గోకులం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కన్వీనర్లతో స్టేట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ తోకల వరదరాజా సాంచి, జిల్లా కన్వీనర్ నరాల శివాలు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. E20 పెట్రోల్తో వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఈ విధానంపై ప్రజలకు అర్థమయ్యేలా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార, నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ప్యూర్ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని, E20 వినియోగంపై ప్రజలను పూర్తి అవగాహన కల్పించి తర్వాతనే వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కాలూరి కృష్ణమోహన్, అల్లూరి జిల్లా కన్వీనర్ పద్మశ్రీ గంగరాజు, బాపట్ల జిల్లా కన్వీనర్ అట్ల బాలాజీరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ యార్లగడ్డ శ్రీనివాసరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజేష్, కాకినాడ స్టూడెంట్ వింగ్ నరాల గౌతమ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు డాక్టర్ తోకల వరదరాజ సాంచి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు E20 అనే కార్యక్రమము మన దేశవ్యాప్తంగా బీజేపీ పాలకులైన ఫోర్స్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇంజన్స్ను కూడా రెక్టిఫై చేయడం అనేది జరగలేదు. ఈరోజు ఇథనాల్ అనేది అది చెరుకు గడ రసం నుంచి వస్తుంది. అది ఆల్కహాల్ కంటెంట్. ఆల్కహాల్లో నీరు, ఆల్కహాల్ కలిపి ఉంటుందండి ఇథనాల్. సో ఒక ఇథనాల్ 1 లీటర్ తయారు చేయాలంటే ఎన్ని వందల లీటర్ల వాటర్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లీటర్లతో ఇథనాల్ తయారు చేయటం వల్ల భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే పరిస్థితి ఉంది. ఈరోజే చాలా ఏరియాల్లో మనకి వాటర్ స్కేర్సిటీతో బాధపడుతున్నాం. ఇలాంటి సమయంలో కూడా కొన్ని ఫ్రెష్ వాటర్ వాడి పరిశ్రమలు తీసుకురావటం, వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం జరుగుతాం. ఈరోజు ఇథనాల్ కూడా అట్లాంటిదే. ఇథనాల్ తయారు చేయడానికి అయ్యేది దగ్గరగా ఖర్చు సుమారుగా నేను అనుకుంటున్నాను 1000 రూపాయలు అనుకుంటున్నాను. ఒకసారి మీరు గమనించండి. కానీ లీటర్ పెట్రోలు మనకు వచ్చేది క్రూడ్ ఆయిల్ కానీ ఏదైనా కానీ బ్యారెల్లో చాలా తక్కువ. అది మనం 30 రూపాయలకి ఇవ్వచ్చండి. 40 రూపాయలు, 30 నుంచి 40 రూపాయలు లీటర్ ఇవ్వచ్చు ప్యూర్ పెట్రోల్. కానీ మన జిఎస్టీల వల్ల, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ వల్ల అది 107 రూపాయలు, 110 రూపాయలకి వెళ్ళడం జరిగింది. రెండోది ఇథనాల్ అనేది మీరు ప్రాక్టికల్గా దాన్ని చూసినట్టయితే పెట్రోల్ అనేది ఇమీడియట్గా ఎవాపరేట్ అయిపోతుంది. ఇథనాల్ ఎవాపరేట్ అవ్వదండి. ఇథనాల్ అనేది ఇంజిన్లో బాటంలో నించుండిపోద్దండి. దాని తర్వాత కింద వాటర్ ఉండిపోద్దండి. సో ఇది ఉండిపోవటం వల్ల రస్ట్ పట్టుతున్నాయి, ఇంజిన్లు పాడైపోతున్నాయి, అన్నీ పాడైపోతున్నాయి. వాటర్ సమస్య, ఇంజిన్ సమస్య. ఈ ఇథనాల్ 20 అనేది తీసుకొచ్చడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి. అందరికీ నమస్కారం. నా పేరు నరాల శివ అండి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్. ఈ E20 పెట్రోల్ కోసం అరవింద్ కేజ్రీవాల్ గారు నేషనల్ టౌన్ హాల్లో ఢిల్లీలో పెద్ద ప్రోగ్రాం పెట్టారు. దానికి 7,50,000 మంది నెట్లో ఒక క్లిక్లో 1 అవర్లో జాయిన్ అయ్యారు. అంటే E20 పెట్రోల్ అయితే ఏదైతే ఉందో అది ఎంత ప్రమాదకరమైనది అరవింద్ కేజ్రీవాల్ గారు చాలా క్లియర్గా ఢిల్లీలో నేషనల్ టౌన్ హాల్లో తెలియజేశారు. మీకు మా సభ్యులు కూడా మాట్లాడారు, కృష్ణమోహన్ గారు మాట్లాడారు, మా సాంచి గారు కూడా ఇప్పుడు దానికోసం తెలియజేశారు. ఏంటంటే ప్రజల ఎవరికి కూడా తెలియట్లేదు. సో మెల్లిమెల్లిగా E20 పెట్రోల్ని అలవాటు చేస్తున్నారు. మనం వాడి ఇప్పుడు బైక్స్ అయితే ఉన్నాయో BS6 ఇంజిన్స్ కొత్తగా తీసుకొచ్చారు. BS4 ఇంజిన్స్ ఉండి BS4 ఇంజిన్స్కి ఈ పెట్రోల్, ఇథనాల్ పెట్రోల్ ఏదైతే ఉందో అది సరికాదు. ఇది మీరు ఎవరన్నా అబ్జర్వ్ చేసి చూడండి. మెల్లిమెల్లిగా బండి స్లో అవ్వడం కానీ, కార్బొరేటర్ పాడవడం కానీ, ఆ పిస్టన్స్ ఏదైతే ఉన్నాయో అందులో కార్బన్ పడడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక లిక్కర్ లాంటిది అనమాట. ఈ ఇథనాల్ అనేది పెట్రోల్ అయితే అవైబ్రేట్ అవుతుంది, కానీ ఇథనాల్ని ఓపెన్ చేసి అలా పక్కన పెట్టారనుకోండి, అందులో పవర్ పోయి వాటర్ మాత్రమే మిగులుతుంది. మీరు చాలా బొంకుల్లో గమనించారు, వాటర్ వస్తుంది కొడుతుంటే పెట్రోల్లో వాటర్ వస్తుందని చాలా మంది అన్నారు. పెట్రోల్లో అయితే వాటర్ కలపరండి. అది ఇథనాల్ పెట్రోల్ అయితేనే ఆ ఇథనాల్ అవైబ్రేట్ అయిపోయి పెట్రోల్ అయిపోయిన తర్వాత వాటర్లా ఉండిపోద్ది. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ప్రతి బళ్ళలోని వాటర్ కొంచెం దిగుతుంది.
మెకానికల్ చాలా మంది నేను అడగడం జరిగింది, బట్ వాటర్ రావడం, కార్బొరేటర్లో వాటర్ రావడం ఇది జరుగుతుంది. ఇప్పుడు కార్బొరేటర్లు లేని బళ్ళు వచ్చినాయి కాబట్టి అందులో కొంచెం వరకు సెట్ అవుతుంది BS6 ఇంజిన్స్కి. అది BS4 ఇంజిన్స్ చాలా మంది 75% పీపుల్ వాడేది BS4 ఇంజిన్స్ వాడుతున్నారు. కొత్తగా వచ్చిన ఇంజిన్స్ ఎవరు వాడట్లేదు, చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. మా పార్టీ తరపు నుంచి ఏవైతే E20 పెట్రోల్ ఉందో దీన్ని మేము కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.